ఈ వీడియోలో మనం 10th క్లాస్ హిందీ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చేటటువంటి భాషా కీ బాత్ కింద పర్యాయవాచి శబ్ద్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. ఈ క్వశ్చన్ 1 మార్క్ కి ఇస్తారు. ఇక్కడ చూడండి, బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. మోడల్ క్వశ్చన్ పేపర్ చూడండి. ఇక్కడ భాషా కీ బాత్, దీనిలో చూడండి, ఇక్కడ 20th क्वेश्चन, हिंदी भाषा सीखने से नए नए रोजगार मिलते हैं. ఈ సెంటెన్స్ లో మనకి రోజ్గార్ అనేటటువంటి పదం కింద అండర్లైన్ చేశారు. రేఖాంకిత శబ్ద కా అంటే ఈ అండర్లైన్ చేసినటువంటి పదానికి సహీ పర్యాయ వికల్పోం మే సే పహచాన్ కర్ లిఖియే. సరి అయిన పర్యాయవాచి పదము అంటే పర్యాయ శబ్దం అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నుంచి ఎన్నుకొని రాయమని అడుగుతున్నారు. మరి పర్యాయవాచి శబ్ద అంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు, అంటే సేమ్ అదే అర్థం వచ్చేటటువంటి పదం ఇక్కడ మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పిట్ గమనించినట్లయితే మనము హిందీ భాష సీక్నేసే నయే నయే, హిందీ భాష నేర్చుకోవటం వల్ల కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. అంటే రోజ్గార్ అంటే మనం జీవించడానికి అవసరమైనటువంటి ఉద్యోగం వస్తుందని ఇక్కడ అర్థం అన్నమాట. చూడండి, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? జీవిక, బేరోజ్గార్, కార్య. కార్య అంటే పని, జీవిక అంటే మనకి జీవించడానికి కావాల్సినటువంటిది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ జీవిక. మరి ఈ వీడియోలో మనం ఇలాంటి పర్యాయ పదాలు ఇంపార్టెంట్ అన్నీ కలిపి ఒక చోట రాయడం జరిగింది. వాటిని తెలుగులో అర్థం చేసుకుందాము, చక్కగా చదువుకుందాము. అలాగే మీకు ప్రాక్టీస్ కోసం కూడా కొన్ని బిట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి మొదటి చూడండి, తరు. తరు అంటే చెట్టు అని అర్థము. మరి అదే అర్థం వచ్చే కొన్ని పదాలు చూడండి. పేడ్, వృక్ష్, పాదప్, విటప్. నెక్స్ట్ సెకండ్ గగన్. గగన్ అంటే ఆకాశం. ఆకాశ్, ఆస్మాన్, నభ్, అంబర్. థర్డ్ వన్ ఘన్. బాదల్ అంటే మేఘాలు అనమాట. బాదల్, మేఘ్, అంబుద్, జలధర్. ఫోర్త్ వన్ ఈద్. ఈద్ అంటే పండుగ. పర్వ్, త్యోహార్, ఉత్సవ్. ఫిఫ్త్ వన్ చూడండి, ప్రభాత్. సబేరా, ప్రాతకాల్, సుబహ్. అంటే సబేరా అంటే ఉదయమే అనమాట, ఎర్లీ మార్నింగ్ అనమాట. ప్రభాత్ అంటారు. దానికి సంబంధించిన పదాలు ఇవన్నీ. నెక్స్ట్ సిక్స్త్ వన్ వృక్ష. వృక్ష అంటే చెట్టు. మనం ఫస్ట్ వన్ చూడండి, తరు అని చెప్పుకున్నాము, అది ఇటువైపు రాసాం. తరు, పేడ్, పాదప్, విటప్. నెక్స్ట్ సెవెంత్ వన్ దునియా. దునియా అంటే ప్రపంచం. విశ్వ, జగ్, సంసార్. నెక్స్ట్ ఎనిమిదవ చూడండి, అమృత్. అమృత్ అంటే అమృతము. మరి దానికి సంబంధించిన పదాలు చూడండి, సుధా, పీయూష్. నెక్స్ట్ నైన్త్ వన్ జన్. జన్ అంటే జనము, ప్రజలు. లోగ్, ప్రజా, జనతా. 10th వన్ పృథ్వీ. పృథ్వీ అంటే భూమి. భూమి, ధరతి, వసుంధర, అవని. నెక్స్ట్ 11th వన్ ధన్. ధన్ అంటే ధనము, సంపత్తి, సంపద, దౌలత్. 12th సాధన, అభ్యాస్, ఉపాసన, ఆరాధన. 13th త్యోహార్, పర్వ్, ఉత్సవ్. అలాగే దేహాత్ అంటే గావ్, గ్రామ్. భాష, బోలి, వాణి. 16th చూడండి, సమాధాన్, జవాబ్, ఉత్తర్. సంకల్ప్, ఇరాదా, దృఢ నిశ్చయ్. 18వ చూడండి, ప్రభు, స్వామి, మాలిక్. 19th పానీ, జల్, నీర్, వారి, సలిల్ అంటే నీళ్ళని అర్థం. నెక్స్ట్ 20 చూడండి, చంద్ర, చాంద్, చంద్రమా, శశి, రాకేష్.
21 नारी स्त्री औरत वनिता मित्र दोस्त साथी संगी 23 प्रेम प्यार मोहब्बत इश्क 24th one बरसात वर्षा बारिश 25th one చూడండి सरिता नदी निर्झरणी पहाड़ पर्वत गिरी अचल महीधर प्रतिभा बुद्धि कौशल निपुणता परिश्रम मेहनत श्रम छात्र शिष्य विद्यार्थी शिक्षा पढ़ाई सीख उपदेश सबक విద్యా. ఇక్కడ ప్రాక్టీస్ కొరకు కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ప్రాక్టీస్ చేయండి అమ్మా.